నెల్లూరు జిల్లా అధికార టీడీపీలో మొంతా తుఫాన్కి మించిన పెనుగాలులు వీస్తున్నాయా? ఏపీ అగ్రోస్ చైర్మన్ హఠాన్ మరణం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోందా? ఈ వ్యవహారంలో కొందరు ఎమ్మెల్యేలు సీనియర్లపై టీడీపీ అధినేత కొరడా జులిపించేందుకు సిద్ధమవుతున్నారా? ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టడంలో పార్టీని నమ్ముకొని ఏండ్లుగా సేవ చేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వకపోవడంపై అధిష్టానం సీరియస్గా ఉందా? లోకేష్ పర్యటన జిల్లా టీడీపీలోని సమస్యలకు చెక్ పెట్టనుందా? టీడీపీ అధినేత అలాగే యువనేత ఇంతగా ఆగ్రహించడానికి కారణాలేంటి? దానికి కారకులెవరు? వాచ్ దిస్ నెల్లూరు టీడీపీ లేటెస్ట్ హాట్ పాలిటిక్స్. ఇటీవల ఏపీ తూర్పు తీరాన్ని ముంచిన మొంతా తుఫాన్ పంటలపై పెను ప్రభావాన్ని చూపింది. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో అక్కడి ప్రజల కష్టాలు నష్టాలు మనందరం చూసిందే. సీన్ కట్ చేస్తే నెల్లూరు టీడీపీ రాజకీయాలపై ఆ పార్టీ అధినేతలు మొంతా తుఫాన్ను మించి ఉగ్రరూపం దాల్చుతున్నారట. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎదురవుతున్న ఆరోపణలు విమర్శలను తిప్పికొట్టడంలో పార్టీ సీనియర్లు స్పందించకపోవటాన్ని యువనేత లోకేష్ సీరియస్గా తీసుకున్నారట. మంగళగిరి సెంట్రల్ ఆఫీసులో జరిగిన ప్రజా దర్బార్లో జిల్లా నుంచి కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వినతులు, కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పరాయి పార్టీల నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై యువనేత చిర్రెత్తిపోయారట. ఇదంతా ఒకెత్తైతే నెల్లూరు జిల్లాలో ఇటీవల హఠాన్మరణం పొందిన ఏపీ అగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు వ్యవహారం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారిందట. మాలేపాటి సుబ్బానాయుడు మరణం, అంతకుముందు అతని సోదరుని కుమారుడు టీడీపీ యువనేత భానుచందర్ గుండెపోటు మరణంపై టీడీపీ అధినేతలు సీరియస్గా ఉన్నారట. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉన్న ఒకరిద్దరు నేతలు అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారట. ప్రస్తుత ప్రతిపక్షం రోజుకో సమస్యతో అధికారంపై దాడి చేస్తోంటే జిల్లాలో సీనియర్లు, ప్రత్యేకించి మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కొందరు మనదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారట. మరోవైపు పార్టీలో సీనియర్లకు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత లేదు. గతంలో అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగి తర్వాత టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు ఉక్కిరిబిక్కిరి చేశాయట. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందట. దీంతోపాటు వెంకటగిరిలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజికంగా, అందున కుటుంబ సంబంధం కలిగిన వారికే పట్టం కడుతూ మిగిలిన వారిని పట్టించుకోవటం లేదన్న ఫిర్యాదులు యువనేతకు అందాయట. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనూ ఎన్ టీం పేరుతో కొందరు అన్నీ తామై అసలు టీడీపీ క్యాడర్ని పక్కన పెట్టేశారన్న వాదనలు యువనేత వద్ద వినిపించారట. ప్రత్యేకించి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీని నడిపించిన వారు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎవరి బిజినెస్ వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇందులో ఓ ఎమ్మెల్యే పార్టీ కన్నా తన సొంత బలగంతో గెలిచారని అనుచరులతో అన్నారట. ఈ మాట యువనేతకు చేరిందట. ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్న జిల్లాలోని టీడీపీ సీనియర్లు మనల్ని కాదు కదా అన్నట్టు వ్యవహరిస్తున్నారట. పార్టీ అధికారంలోకి రాగానే సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం జగన్ మీద మాట్లాడేందుకు మాత్రమే సోమిరెడ్డి విధానపరమైన అంశాలలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇవ్వడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నోరు మెదుపుతున్నారు తప్ప జిల్లాలో పార్టీ గురించి పట్టించుకోవడం లేదనే చర్చ నెల్లూరు ఎన్టీఆర్ భవన్లో జరుగుతోందట. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడ్డవారు పార్టీ కార్యాలయంలోకి వస్తే పలకరించే నాథుడే కరవయ్యారట. దీంతో జిల్లాకు చెందిన అనేక మంది పాత టీడీపీ నేతలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారట. అధికారంలో ఉన్నప్పుడు కళకళలాడాల్సిన జిల్లా కార్యాలయం వెలవెలబోతోందన్న విమర్శలు సొంత క్యాడర్లోనే వినిపిస్తున్నాయట. కావలి నియోజకవర్గంలో ఇటీవల సుబ్బానాయుడు, భానుచందర్ హఠాన్మరణం తర్వాత పెద్ద ఎత్తున అక్కడి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మాలేపాటి కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. సార్వత్రిక ఎన్నికల అనంతరం కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్సెస్ మాలేపాటి అన్నట్టుగా విభేదాలు కొనసాగాయి. ముఖ్యంగా దగదర్తి, ముంగమూరు కాలువ నిర్మాణం, ప్రభుత్వ, రెవెన్యూ భూముల అన్యాక్రాంతం వ్యవహారంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఏపీ అగ్రోస్ చైర్మన్గా నియమితులైన సుబ్బానాయుడికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విభేదం వల్లనే సుబ్బానాయుడు, భానుచందర్ మృతి చెందారని వారి వర్గం ఆరోపిస్తోంది. అందుకే ఎమ్మెల్యే పరామర్శకు వచ్చినప్పుడు కారును అడ్డుకున్నారని సుబ్బానాయుడు వర్గం చెప్తోంది. ఇదే సమయంలో సుబ్బానాయుడు వెనుక ఎమ్మెల్సీ రవిచంద్ర ఉండి విభేదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే కావ్య వర్గం చెప్తోంది. దగదర్తి, ముంగమూరు, దగదర్తి, రాచర్లపాడు కాలువ నిర్మాణం విషయంలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కావ్యవర్గం చెప్తోంది. మొత్తం మీద ఎమ్మెల్యేతో విభేదాల వల్ల, కొంత అనారోగ్య పరిస్థితి వల్ల సుబ్బానాయుడు, భానుచందర్ మృతి చెందారనే వాదనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ దగదర్తికి వెళ్లటం టీడీపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ పర్యటన అనంతరం జిల్లా అధికార టీడీపీలో పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా మరో ఉత్కంఠను రేపుతోంది.